హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్. కేర్ ఆఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య సినిమాల తర్వాత వెంకటేష్ మహా దర్శకత్వంలో వస్తున్న మూవీ రావ్ బహదూర్. ఈ సినిమా టీజర్ అయితే మహేష్ బాబు గారి యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అయింది. ఈ సినిమాను మహేష్ బాబు గారు ప్రజెంట్ చేస్తున్నారు. ఇక టీజర్ ఎలా ఉంది? మనం టీజర్ ఓపెన్ చేయగానే నాకు అనుమానం మొదలైందిరా అనే డైలాగ్ తోని ఈ టీజర్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఓవరాల్ గా టీజర్ చూసినట్లయితే ఎక్కువ సస్పెన్స్ లాగానే ఉంది. అన్ని చాలా షార్ట్స్ ఉన్నాయి కానీ మనకు స్టోరీ అనేది గెస్ చేయకుంటున్నాను అనమాట. ఇది ఒక పీరియాడికల్ డ్రామా అని నాకైతే అనిపిస్తుంది. ఇంకా ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అన్నమాట. ఈ టీజర్లో వీళ్ళ కాస్ట్యూమ్స్ అయినా లొకేషన్స్ అయినా చాలా బాగున్నాయి, జానరిక్ గా ఉన్నాయి. వెంకటేష్ మహా స్టోరీ టెల్లింగ్ అనేది చాలా జానరిక్ గా ఉంటుంది. కేర్ ఆఫ్ కంచరపాలెం తర్వాత మేబీ ఈ మూవీ స్ట్రైట్ మూవీ అని నేను అనుకుంటున్నా. ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య మూవీ తీసినప్పటికీ అది ఒక రీమేక్ అన్నమాట. సో ఈ టీజర్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. పీరియాడికల్ డ్రామా లాగుంది. తర్వాత కొన్ని షార్ట్స్ లో ఎందుకో ఫ్రేమ్ సెంటర్ లో ఉన్న పర్సన్ మాత్రమే కనిపిస్తూ చుట్టూ బ్లర్ గా కనిపిస్తుంది. అలా ఎందుకు చూపించరు? ఏదన్నా క్యారెక్టర్ చూసే దృష్టియా, లేదంటే ఏదైనా డిఫరెంట్ లుక్ కోసం అట్లాంటి లెన్స్ వాడిరా అనేది మనకు తెలియదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. స్టోరీ టెల్లింగ్ అయితే ఆర్గానిక్ గా చాలా బాగుంది. చూద్దాం ఈసారి వెంకటేష్ మహా ఎలాంటి స్టోరీతోని మన ముందు రాబోతున్నాడో, ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నాడో. ఎప్పుడు రెగ్యులర్ గా కమర్షియల్ మూవీస్ కాకుండా వెరైటీ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ కి ఎలాంటి మూవీ ఖచ్చితంగా నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను. కొంతమంది సినిమా ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే వెస్ ఆండర్సన్ యొక్క ప్రభావం ఈ సినిమా పైన ఉందని అంటున్నారు. ముఖ్యంగా ఈ టీజర్ లో మనం మాట్లాడుకోవాల్సింది సత్యదేవ్ యాక్టింగ్ గురించి. మనందరికీ తెలుసు సత్యదేవ్ ఒక మంచి పర్ఫార్మర్ అని, మంచి యాక్టర్ అని. అతను ఈ టీజర్ లో, ఈ మూవీలో చూసినట్లయితే చాలా బాగా యాక్ట్ చేసిండు. మేబీ ఈ సినిమాకి వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్ అయితే సత్యదేవ్ మాత్రమే. వెంకటేష్ మహా తర్వాత సత్యదేవే ఈ సినిమాకి ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ అనమాట. మొత్తానికైతే టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అని అర్థమవుతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది డీసెంట్ గా ఎంత అవసరం అంత బాగుంది. సినిమా మేకింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సత్యదేవ్ ఒక మంచి పర్ఫార్మర్ గా ఎన్నో సినిమాల్లో అయితే యాక్ట్ చేసిండు. ఫర్ ఎగ్జాంపుల్ ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య, ఇంకా బ్లఫ్ మాస్టర్, ఇలాంటి సినిమాల్లో అతని యాక్టింగ్ స్కిల్ ఏందో మనందరికీ చూపించిండు. రీసెంట్ గా కింగ్డమ్ మూవీలో కూడా తాను ఒక మంచి పర్ఫార్మర్ గా ప్రూవ్ అయితే చేసుకున్నాడు. సత్యదేవ్కి ఇకపైన మంచి మంచి కమర్షియల్ హిట్స్ రావాలని, ఈ మూవీ అతనికి మంచి సక్సెస్ ఇవ్వాలని మనందరం అయితే కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.